డిఎస్సి అభ్యర్థులకు రేవంత్ సర్కార్ దసరా ధమాకా ప్రకటించింది. డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన సీఎం దసరాలోపు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు గ్రూప్ 1 పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో డిఎస్సి 2024 ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబురును వినిపించారు. దసరా పండుగలోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామన్నారు. 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు రేవంత్ రెడ్డి. మొత్తంగా 11,062 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, లాంగ్వేజ్ పండిట్ 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 182, సెకండరీ గ్రేడ్ టీచర్ 6,508, స్కూల్ అసిస్టెంట్ 220 పోస్టులకు నియామక పత్రాలు అందించనుంది ప్రభుత్వం. డిఎస్సి ఫలితాలు కేవలం 55 రోజుల్లోనే ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1:3 నిష్పత్తితో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై పూర్తి దృష్టి సారించామని 30 రోజుల్లో 30 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ చేపట్టినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది తమ ప్రజాపాలనకు నిదర్శనమని, విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఒకే డిఎస్సి ఇచ్చిందని, అది కూడా కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు రేవంత్ రెడ్డి.